హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు హైవే మీద నుంచి ఒక మనిషి బైక్ మీద నుంచి వస్తున్నట్లుగా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే రోడ్డుది డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి డ్రాయింగ్ అనేది ఎలా వేయాలో ఇక్కడ నేను పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, రోడ్డుకి మనకి అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, బ్లాక్గా ఎటు రూట్ అనేది చూపిస్తూ ఉంటుంది దారికి. అలా నేను డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనిషి బైక్ మీద నుంచి వెళ్తున్నట్లుగా డ్రా చేశాను. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. చూడండి, ఫేస్ వేశాను, హెయిర్ వేశాను, అలాగే చూడండి ఫ్రెండ్స్ చెవులు, అలాగే బాడీ స్ట్రక్చర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే బైక్ బొమ్మ డ్రా చేశాను. చూడండి, మిర్రర్స్ అనమాట, హ్యాండిల్స్కి ఉంటాయి కదా ఫ్రెండ్స్ మిర్రర్స్, అలాగే బైక్కి హెడ్ లైట్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా బైక్కి గాది టైర్ అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. చూడండి, కాళ్ళు వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, లెగ్స్ వేశాను, షూస్ వేశాను, అలాగే హ్యాండిల్కి పట్టుకున్నట్లుగా డ్రా చేశాను. అలాగే పాకెట్స్ వేశాను, అలాగే బటన్స్ అనమాట, షర్ట్కి బటన్స్ వేశాను మనిషికి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చెట్లు ఉన్నట్లుగా వేశాను అనమాట, సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్టుగా, అలాగే చెట్లు డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేసానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు, ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చెట్లు అనమాట, సైడ్కి చెట్లు ఉన్నట్టుగా కొండ ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. చెట్టుకి ఆకులు లేవు అనమాట, జస్ట్ క్యాజువల్గా చెట్టు వేసాను ఫ్రెండ్స్. కింద మనకి బ్రిడ్జి కింద అనమాట ఫ్రెండ్స్, మనకి మామూలుగా రాళ్ళ కొండలాగా, రాళ్ళ కుప్పలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా వేశాను. చెట్టు అనమాట, బ్రిడ్జికి అటువైపు ఇటువైపు, బ్రిడ్జి మధ్యలో కదా ఫ్రెండ్స్, అందుకని వేశాను. చూడండి, ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అంతా చూడండి, చెట్లు వేశాను. అలాగే మనకి ఎంత డార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కొండలు అన్నమాట, కింద కూడా కొండలు ఉన్నాయి, పైనుంచి కొండలు అనమాట, రఫ్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రిడ్జికి మనకి అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద పిల్లర్స్ అనమాట, దానికి కూడా రఫ్ వేసాను. అలాగే జీబ్రా క్రాసింగ్స్ అనమాట ఫ్రెండ్స్, అది కూడా డార్క్ చేశాను రోడ్డు మీద. చూడండి, అలా గ్రాస్ అనమాట, రాళ్ళ కుప్పలు సైడ్కి. ఎలా అనిపించిందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా వచ్చిందో తెలియజేయండి. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అంత రఫ్ వేసాను, డబల్ లైన్ లాగా వేసాను, అప్పుడు హెవీగా బ్రైట్ లుక్తో వస్తుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జి కింద అనమాట మనకి ఇటుక మోడల్ అని చెప్తాను కదా ఫ్రెండ్స్, రోడ్డు సైడు ఇటుక మోడల్ అనమాట, అలా డ్రా చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ లుక్ ఎలా వస్తుందో, బ్రైట్ అవుతుంటే. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జి కింద పిల్లర్ అని చెప్పాను కదా, దానికి కూడా లైన్స్ లాగా వేశాను, బ్రైట్గా హెవీగా ఉంటుందని. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, అంతా డబల్ లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనిషి బైక్ మీద ఉన్నాడు కదా ఫ్రెండ్స్, తనకి హెడ్ లైట్ చూడండి, మనకి మళ్ళీ గాన్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, టైర్ అనమాట, అంతా డబల్ లైన్ వేసుకోవాలి. ప్యాంటు మనకి అన్ని డబల్ లైన్ వేసుకుంటేనే బ్రైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే హెవీగా అనిపించదు. చూడండి, పాకెట్టు, అలాగే బటన్స్, గుండీలు అనమాట ఫ్రెండ్స్, అన్నీ డబల్ లైన్ వేసాను. అలాగే ఫ్రంట్ లైట్, హెడ్ లైట్ కూడా డబల్ లైన్ వేసాను. మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మిర్రర్స్ అనమాట, సైడ్కి అటు ఇటు మిర్రర్స్ ఫ్రెండ్స్, మనకి బైక్కి ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ప్యాంటుకి కూడా డబల్ లైన్, అక్కడక్కడ షేడ్ వేసాను, అప్పుడు హెవీగా ఉంటుంది. ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.